హలో అండి, అందరూ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ మంచి హెయిర్ టిప్ తోటి మీ ముందుకు వచ్చానండి. ఈ ఒక్క ఆయిల్ చేసి పెట్టుకుంటే చాలండి, మనకు తలలో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ అనేది చెక్ పెట్టేయచ్చు. అదేంటంటారా, మనకి హెయిర్ ఫాల్ ఉన్నా, డాండ్రఫ్ ఉన్నా, హెయిర్ అనేది చిన్నగా చిట్లిపోద్ది కదండి, ఆ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఇది ఒక ఆయిల్ చేసుకుంటే చాలండి, మన హెయిర్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఈజీగా పోగొట్టుకోవచ్చు. అలా కాకుండా ఇది న్యాచురల్ కదండి, కెమికల్స్ ఏది లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకున్నాము. ఇది చాలా హెయిర్కి అనేది చాలా పర్ఫెక్ట్గా అనేది పనిచేస్తుందండి. ఆయిల్ అని ఎలా తేజాలో చూపిస్తాను రండి. కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దామండి. ఎక్కువ ఏమీ లేవండి. కరివేపాకు, మెంతులు అండ్ లవంగాలు అంతేనండి. 5 కూడా 5 లవంగాలు తీసుకున్నాను. అవన్నీ మనం మిక్సీ జార్లో వేసుకుందామండి. కరివేపాకు అనేది తీసుకుని తుంచుకుని వేసుకుందాము. ఈ కరివేపాకు వలన హెయిర్ అనేది బ్లాక్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుందండి. అలా కాకుండా మెంతులు ఒక స్పూన్ తీసుకోవాలి. మెంతులు కూడా మనకి హెయిర్ ఫాల్ లేకుండా, మనకి హెయిర్ అనేది డ్యామేజ్ లేకుండా హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుందండి. ఇలాగా మనకి కరివేపాకు అనేది ఇలా తుంచుకుని వేసేసుకున్నాం కదా. మెంతులు కూడా ఒక స్పూన్ వేసుకున్నాను. లవంగాలు కూడా మనం అందులోనే వేసేసుకుందామండి. వేసుకుని ఇది పోర్స్గా మిక్సీ పెట్టుకుందాము. బాగా పేస్ట్ అవసరం లేదండి, కచ్చబిచ్చగా ఉంటే సరిపోతుంది. ఇలా చూస్తున్నారు కదా, ఈ విధంగా కచ్చబిచ్చగా మిక్సీ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మిక్సీ పెట్టుకున్నాం కదా, అది పక్క పెట్టుకున్నాం. తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుందామండి. దాంట్లోకి ఇప్పుడు కొబ్బరి నూనె అనేది వేసుకుంటున్నాను. నేను ఇది మిల్లు కాడ ఆడించిన కొబ్బరి నూనె అండి, ఒరిజినల్ ఇది. ఆ నూనె అనేది వేసుకుంటున్నానండి. వేసుకున్న కొంచెం లైట్ హీట్ ఎక్కాక మనం ఇందాక మిక్సీ పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అనేది అందులో వేసేసుకుందాము. చూడండి, ఇలాగా పేస్ట్ అంతా అందులో వేసేసుకోవాలి. ఈ 3 ఐటమ్స్ వేసిన వల్ల హెయిర్ అనేది గ్రోత్ చాలా బాగుంటుందండి. మెంతులు కూడా హెయిర్ ఫాల్ లేకుండా హెయిర్ ఎదుగుదలకని చాలా చాలా యూజ్ అవుతుంది. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకున్నాక బబుల్స్ అన్నీ బాగా వస్తున్నాయి కదా, ఆ బబుల్స్ అనేది ఆగిపోయేదాకా బాగా మరిగించుకోవాలి. ఇది ఒకటి మాత్రం గ్యాప్ ఉంచుకొని మంట అనేది లో ఫ్లేమ్ పెట్టుకుని మరిగించుకోవాలి. హై ఫ్లేమ్ మాత్రం పెట్టుకోకూడదండి. ఎందుకంటే ఆయిల్ కదండి, ఆయిల్ వేసిన వల్ల బాగా హీట్ ఎక్కువైపోతుంది ఆయిల్ అనేది. దానివల్ల మనకి అవన్నీ మాడిపోయి శాండిల్స్ అనేది ఉంటాయి కదండి, అందుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకో. మీరే చూడండి, ఇలా బాగా మరగనివ్వాలి. అందులో ఉన్న రసం అంతా, మెంతుల్లో ఉన్న కరివేపాకులో ఉన్న రసం అంతా ఆయిల్లోకి వచ్చేయాలండి. అలాగ మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా మీరు, ఇప్పుడు బబుల్స్ అనేది తగ్గినాయి కదండి. ఇలా తగ్గినప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుని అది బాగా చల్లారనివ్వాలండి. అప్పుడు దాకా మనం అలా పక్క పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం చల్లారిందండి. ఇప్పుడు ఒక కప్పు తీసుకుని అందులో స్ట్రెయిన్ చేసుకుని చూపిస్తున్నాను మీకు. ఇలా చల్లారిందంతా మొత్తం ఆ కప్పులో తీసేసుకోవాలి. ఒక స్పూన్ పెట్టుకుని ఇలా నొక్కు పెట్టుకుంటే అందులో ఉన్న రసం అంతా అందులోకి వచ్చేస్తుందండి. చూడండి, కలర్ కూడా మీరు చూస్తున్నారు కదా, మన కరివేపాకు మెంతులు ఉన్న రసం అంతా అందులోకి వచ్చేసింది. ఇలా స్ట్రెయిన్ చేసుకున్నాం కదా, చూస్తున్నారు కదా, మొత్తం కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదండి. మన మెంతుల్లో ఉన్న కరివేపాకులు ఉన్న రసం అంతా అందులోకి వచ్చేసింది. ఇది మన కరివేపాకు అనేది వేసాం కదండి, ఇది హెయిర్ అనేది బ్లాక్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. ఈ ఆయిల్ అనేది వీక్లీ 2 టైమ్స్ అనేది మనం అప్లై చేసుకోవచ్చండి. మన తలస్నానం చేస్తాం కదా, తలస్నానం చేసే ముందు అప్లై చేసుకుంటే ఇలాగ ఒక 1 అవర్ అని ఉంచుకుని మన తలస్నానం చేస్తే హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి, బేబీ హెయిర్స్ అని లాంగ్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుందండి. అదే కాకుండా ఈ హెయిర్ అనేది మా పాపకి అప్లై చేసి చూపిస్తున్నాను, మీరే చూడండి. ఇది మా పాప చిన్న హెయిర్ ఉండేది, కొంచెం లాంగ్ అనేది అవుతుందండి. అది అయ్యాక మీకు వీడియో చేసి చూపిద్దామని చేశానండి. మొత్తం ఇలాగ మొత్తం కుదిట్లు కానించి మొత్తం అప్లై చేసుకుంటూ రావాలి. ఆయిల్ అనేది పైన పెట్టకూడదండి, లాంగ్ కుదురుల దాకా పెట్టాలి. ఇలాగ మొత్తం హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలండి. అప్పుడే మనకి లాంగ్ దాకా వెళ్ళి హెయిర్ గ్రోత్ అవ్వడానికైనా, హెయిర్ ఫాల్ లేకుండా, అంతేకాకుండా మనకి డాండ్రఫ్ అది ఉంటుంది కదండి, ఆ డాండ్రఫ్ లేకుండా ఉంటుందండి. ఇలాగే హెయిర్ అనేది మొత్తం ఇలాగ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న వల్ల లాంగ్ దాకా వెళ్తుంది. ఇలా చేసుకుంటే మనం చేసుకున్న ఆయిల్ అనేది మొత్తం తలంతా పట్టించేయాలండి. అలా పట్టించేసాక 1 అవర్ అనేది అలా వదిలేయాలి. 1 అవర్ తర్వాత మనం తలస్నానం అనేది చేయించేస్తే మనకి హెయిర్ అనేది చాలా సిల్కీగా, చాలా స్ట్రైనింగ్ ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. టిప్ కన్నా ఇస్తే లైక్ చేసి చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.